కిమ్ జోంగ్ ఉన్ రైలులోనే ఎందుకు ప్రయాణిస్తారు? ఆ రైలు ఆకుపచ్చ రంగులోనే ఎందుకు ఉంటుంది? చైనా రాజధాని బీజింగ్లో బుధవారం సెప్టెంబర్ 3న జరిగే విక్టరీ డే పెరేడ్లో పాల్గొనాలనే ఆహ్వానంతో ఆయన 2 రోజుల ముందే సోమవారం సెప్టెంబర్ 1న ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్ నుంచి బయలుదేరారు. సరిహద్దు దాటి మంగళవారం చైనాలోకి ప్రవేశించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వరకు 1300 కిలోమీటర్లు ప్రయాణానికి ఆయన అత్యంత కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లున్న ప్రత్యేక రైలును ఉపయోగించారు. విక్టరీ డే పెరేడ్లో కిమ్ జోంగ్ ఉన్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు ప్రపంచ నాయకులతో కలిసి పాల్గొంటున్నారు. దక్షిణ కొరియా ఏజెన్సీ యోన్హాప్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రైల్లో అత్యంత ఆధునిక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ఏర్పాట్ల వల్ల అది నెమ్మదిగా కదులుతుంది. కిమ్ రైల్లో ఏముంది? సుదూర ప్రయాణాలకు సైతం రైల్లోనే ఎంచుకోవడం ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్కు కొత్తేమీ కాదు. అంతకుముందు కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఉల్ తాత కిమ్ ఉల్ సంగ్ కూడా ఎక్కువగా రైల్లోనే ప్రయాణించేవారు. ఈ సాంప్రదాయాన్ని ఆయన తాత ప్రారంభించగా కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కొనసాగించారు. ఆయనకు విమాన ప్రయాణం అంటే భయం కూడా. ముదురు ఆకుపచ్చ రంగు, పసుపు రంగు చారలతో ఉండే ఈ రైల్లో కాన్ఫరెన్స్ రూములు, ఆడియన్స్ ఛాంబర్లు, బెడ్రూమ్లు, శాటిలైట్ ఫోన్లు, ఫ్లాట్ స్క్రీన్ టీవీలు ఉంటాయి. కొన్ని ఫోటోలను బట్టి చూస్తే ఆ రైల్లో రెడ్ లెదర్ వేగం గంటకు 50 కిలోమీటర్లు కానీ లండన్ హైస్పీడ్ రైలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటే జపాన్ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు 302 కిలోమీటర్లు. కిమీ రైలు పేరు తేహంగ్ కొరియా భాషలో సూర్యుడు అని అర్థం. దీన్ని ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ జ్ఞాపకార్థంగాను పరిగణిస్తుంటారు. ఆ రైల్లో ప్రయాణించిన వారు అనుభవం ఏమిటి? కాన్స్టాంటిన్ పులిస్కోవస్కీ అనే ఒక రష్యన్ మిలిటరీ కమాండర్ 2001లో కిమ్ జోంగ్ టూతో కలిసి ఆ ప్రత్యేక రైల్లో ప్రయాణించారు. రష్యా, చైనా, కొరియా, జపాన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఏ వంటకమైనా సరే ఆ రైల్లో ఆర్డర్ ఇవ్వచ్చు అని ఆయన తన పుస్తకంలో రాశారు. ఈ కిమ్ రైల్లో ఉన్నన్ని సౌకర్యాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రైవేట్ రైల్లో కూడా లేవని ఆ రష్యన్ మిలిటరీ కమాండర్ చెప్పారు. విభిన్న రకాల మాంసాహారం, మద్యం ఈ రైల్లో అందిస్తారని, రష్యా ప్రత్యేకమైన వోడ్కా కూడా అందుబాటులో ఉందని ఆయన గుర్తు చేస్తున్నారు. కిమ్ జోంగ్ ఇల్ 2011లో ఈ రైల్లోనే ప్రయాణిస్తూ గుండెపోటుతో చనిపోయారని ఉత్తర కొరియా జాతీయ మీడియా వెల్లడించింది. ఆ రైలుకు ఆకుపచ్చ రంగు ఎందుకు? ఉత్తర కొరియా పాలకుడు ప్రయాణించే ఆ రైలు ముదురు ఆకుపచ్చ రంగులో ఎందుకుందన్న ప్రశ్నకు వైజయంతి రాఘవన్ స్పందిస్తూ స్పష్టమైన కారణమైతే తాను చెప్పలేనని, బహుశా శత్రువులను మభ్యపెట్టడానికి కావచ్చని చెప్పారు. అంటే అడవుల భూభాగాల మధ్య వెళ్తున్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగు కారణంగా శత్రువులు ఈ రైలును గుర్తుపట్టకుండా ఉండటానికి కావచ్చు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.